హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక రుచికరమైన కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నా. పిల్లలకి ఎప్పుడు ఒకే రకంగా చేసి పెట్టామంటే అస్సలు తినరు. పెద్దలకి కూడా చాలా బోర్ కొట్టేస్తది. ఎప్పుడు ఒకే రకం బ్రేక్‌ఫాస్ట్ అన్నా, స్నాక్స్ అన్నా కూడా వారు అస్సలు తినరు కదా! ఒకసారి ఇలా ఇన్‌స్టెంట్‌గా నేను చేసిన ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్‌లో మనం స్నాక్స్‌కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక బౌల్‌లోకి 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదేనండి సన్న రవ్వ అంటాం కదా! ఆ రవ్వను వేసేసుకొని ఇందులోకి 1 కప్పు పెరుగును, 1 కప్పు నీళ్ళను వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసేసి మూత పెట్టి 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనకి పిండి అనేది బాగా సెట్ అయిపోతుంది. ఇది నానేలోపు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువను వేసి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు బీన్స్‌ని, ఒక పావు కప్పు క్యారెట్, ఒక పావు కప్పు బఠానీలని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి బఠానీలు వాడుతున్నాను. మీరు ఎండు బఠానీలు వాడినట్టయితే ఉడికించి వేసుకోండి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి మనకి ఇవన్నీ కూడా దాదాపు 80% బాగా ఉడికిపోతాయండి. ఒకసారి ఇదంతా బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ ఆలు మొత్తం హాఫ్ కేజీ ఉన్నాయండి. ఆలుని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును, హాఫ్ టీ స్పూన్ కారం పొడి, ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసామంటే ఇది మాడిపోతుంది తప్ప మనకి టేస్టీగా ఫ్రై అవ్వదన్నమాట. చూడండి ఈ విధంగా మనకి మసాలా అంతా కూడా ఆలు మిశ్రమంలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలంతా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే మనకి ఇదంతా కూడా బాగా సెట్ అయిపోతుంది. ఈ విధంగా సెట్ అయిపోయాక ఇప్పుడు పైన కాస్త కొత్తిమీరను స్ప్రింకిల్ చేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసి పైన వేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి ఇదంతా కూడా ఒక ప్లేట్‌లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనకి ఎంత సైజులో ఉండలు కావాలో మనం తీసుకునే బౌల్స్‌ని బట్టి చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అన్నీ కూడా పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్ని చేసేసుకొని ప్లేట్‌లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పిండి అనేది సాఫ్ట్‌గా అయిపోయి ఉంటుంది. మనం ఇలా 30 నిమిషాలు నానబెట్టుకున్నామంటే చాలండి. పిండి అనేది మనకి సాఫ్ట్‌గా అయిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి మరొక హాఫ్ కప్పు నీళ్ళైతే పడతాయి. ఇక్కడ మనం తీసుకున్న 2 కప్పుల రవ్వకి 2:30 కప్పు దాకా నీళ్లు పడతాయి. మనకి ఇడ్లీ పిండిలాగా ఈ బ్యాటర్ అనేది ఉండాలన్నమాట. చూస్తున్నారుగా? ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోవాలి. ఈనో ప్లేస్‌లో మీరు కావాలంటే బేకింగ్ పౌడర్‌నైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొద్దిగా ఈనోని వేసి దానిపైన కొద్దిగా నీళ్ళని వేసేసి ఇదంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా మీడియం సైజులో ఉన్న గిన్నెలను తీసుకోవాలి. ఈ బౌల్స్‌కి కొద్దిగా ఆయిల్‌నైతే అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని ఒక గరిటెడు తీసుకుంటూ మనం తీసుకున్న ఈ బౌల్స్‌కి సగం దాకా వేసేసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా అన్నమాట. ఇలా వేసేసుకొని మిడిల్‌లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ ఆలు మిశ్రమాన్ని మరొక లేయర్ లాగా పెట్టాలి. చూడండి వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇక్కడ మనం తీసుకున్న బౌల్స్ కాస్త వెడల్పుగా ఉన్నాయి కాబట్టి మనం ఇలా వెడల్పుగా ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. టిక్కా లాగా అన్నమాట. ఇలా చేసేసి మిడిల్‌లో పెట్టేసేసుకొని పైన మరొక లేయర్ లాగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. మీరు ఇలా రవ్వని ఇన్‌స్టంట్‌గా కలిపి వేసుకోకున్నా ఇడ్లీ పిండి మన ఇంట్లో ఉంటుంది కదండీ! ఆ ఇడ్లీ పిండితో అయినా సరే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేనెలా అయితే చూపిస్తున్నానో అలా ఆలు మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్‌ని బౌల్‌కి సగం దాకా నింపేసేసుకొని మిడిల్‌లో ఈ ఆలు మిశ్రమాన్ని పెట్టేసి పైన ఇడ్లీ పిండిని వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడూ కూడా ఒకే బ్రేక్‌ఫాస్ట్‌ని చేసి ఇవ్వకుండా ఇలా ఇడ్లీ పిండితో కూడా మీరు స్నాక్స్‌కైనా లేదా మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మన ఇంట్లో ఇడ్లీ పిండి అవైలబుల్‌గా లేదంటే నేను చూపించిన విధానంలో ఇన్‌స్టంట్‌గా ఇలా రవ్వని కలిపేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బౌల్స్‌ని స్టవ్ మీద కడాయిలో కొద్దిగా నీళ్ళని వేసేసి స్టాండ్ మీద పెట్టేసి 10 నిమిషాల పాటు
మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇక్కడ మరొక రకంగా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. పాన్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని నువ్వుల్ని, కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకొని 2 గరిటెల పిండిని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన ఒక లేయర్ లాగా ఈ ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిపైన మరొక లేయర్ లాగా ఈ పిండిని అప్లై చేసేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పైన ఒక లేయర్ లాగా వేసేసుకొని మూత పెట్టి దాదాపు 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంది కాబట్టి మనం లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే పైదాకా బాగా ఉడికిపోతుంది. తర్వాత ఒకసారి కింద లేయర్ అనేది బాగా ఫ్రై అయిందో లేదో చెక్ చేసేసుకొని ఇప్పుడు మరో సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. ఇలా ప్లేట్‌లోకి వేసేసుకొని మరో సైడ్‌కి టర్న్ చేసుకున్నామంటే ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు మరొక సైడ్ కూడా మరొక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మొత్తంగా మీకు ఒక 8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి మరొక సైడ్ కూడా మనకి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అంతే. ఇలా 2 రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇన్‌స్టంట్ రవ్వని కలిపైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితో అయినా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపు మనం బౌల్స్‌లో ఉడికించుకుంటున్న ఈ టేస్టీ మసాలా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి వీటిని ఒక స్పూన్‌తో కానీ లేదా ఏదైనా చాక్‌తో కానీ కాస్త ఇలా బౌల్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి సెపరేట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. కాస్త వేడిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వీటిని తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయంటే ఇవి చాలా చాలా స్పాంజీగా చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంటాయి. మనం రాత్రిపూటే ఇలా రవ్వ మిశ్రమాన్ని నానబెట్టుకున్నామంటే ఇందులోకి ఈనో కానీ, మనం వంట సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ ఏమి వేసుకోకుండా ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మరి కాస్త టేస్టీగా తినడానికి చూడండి ఇలా ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, కాస్త చిల్లీ పౌడర్‌ని, కాస్త సాల్ట్‌ని, అలాగే చిటికెడు ఇంగువని, కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని చూడండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఇడ్లీలకి మరొక లేయర్ లాగా ఈ స్పైసీని అంటేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది మనకి చప్పిడిగా లేకోకుండా చాలా స్పైసీగా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఫ్రై చేసాం కాబట్టి పైన లేయర్ క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేను చేసిన విధానంలో ఇన్‌స్టంట్‌గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటుంది కదా! ఆ ఇడ్లీ పిండితో ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాన్ కేక్‌నైనా లేదా ఇలా మసాలా ఇడ్లీలనైనా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా! ఇందులోకి చట్నీ కానీ లేదా టమోటా సాస్, టమోటా కారం ఇలా ఏదైనా సరే మంచి కాంబినేషన్. లేదనుకోండి ఉత్తినే కూడా తినేయొచ్చు. పిల్లల లంచ్ బాక్స్‌కైనా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే మనం చేసిన ఈ పాన్ కేక్ కూడా పైన లేయర్ అనేది చాలా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీలని మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేసి మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.